హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మటన్ కర్రీ అనమాట. సో చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో చాలా టేస్టీగా కూడా ఉంటుంది, విలేజ్ స్టైల్లో అనమాట ఈ మటన్ కర్రీ వచ్చేసి. సో ఈ కర్రీ వచ్చేసి రైస్లోకైనా బాగుంటుంది అండ్ చపాతీలోకైనా బాగుంటుంది. మెయిన్ దోశ నా ఫేవరెట్ అనమాట. చికెన్లోకైనా మటన్లోకైనా దేంట్లోకైనా సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు ఎవరైనా ట్రై చేశారా కామెంట్ చేయండి. సో ట్రై చేసిన వాళ్ళు చికెన్ కానీ దోశ అండ్ మటన్ దోశ రెండు కాంబినేషన్ అండ్ గారెలోకైనా బాగుంటుంది అనమాట. నేనైతే 500 grams మటన్ తీసుకున్నాను. కొంచెం పసుపు కొంచెం నిమ్మరసం వేసి అలా కడిగాను అనమాట. నెక్స్ట్ ఇంకా కుక్కర్ తీసుకున్నాను. మ్యాక్సిమం మటన్ అయితే అందరు కుక్కర్లోనే చేస్తారు. కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత మిర్చి వేసుకున్నాను. మిర్చి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను అనమాట. సో అలా ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం చెక్క మొగ్గ లవంగం అవి వేసుకున్నాను అనమాట. చెక్క మొగ్గ లవంగం వేసుకోవడం వల్ల మంచి స్మెల్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అవ్వాలి కొంచెం సేపు, ఆ పచ్చివాసన పోవాలి. కాబట్టి ఇక్కడ దుబాయ్లో ఏంటంటే అస్సలకి మటన్లో కొవ్వు అనేది ఉండదన్నమాట. ఇక్కడ ఎక్కువ గడ్డి అవి తినవు కాబట్టి మేకలు ఎక్కువ జీడిపప్పు అవి వేసి పెంచుతారు అనుకుంటే నాకు తెలిసి. మన ఇండియాలో ఉన్నట్టు ఉండదు, సూపర్ అంటే సూపర్ ఉంటుంది, అసలు కొవ్వే ఉండదు అనమాట. సో చాలా అంటే చాలా బాగుంటుంది, నాకు చాలా నచ్చిందనమాట మటన్ వచ్చేసి. నెక్స్ట్ ఇంకా అల్లం పేస్ట్ ఫ్రై అయిన తర్వాత కొన్ని టమాటాలు అండ్ కొంచెం పుదీనా అయితే వేసుకున్నాను. సో ఇవి కూడా ఫ్రై అవ్వాలన్నమాట. ఇక్కడ దుబాయ్లో కాస్ట్ కూడా తక్కువే మటన్ వచ్చేసి. అంటే హాఫ్ కేజీ కదా, హాఫ్ కేజీ వచ్చేసి 23 రూపీస్ పడింది. అంటే 500 550 అలా పడింది అనమాట. సో నెక్స్ట్ ఇంకా మటన్ వేసేసుకోవాలి. మటన్ వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కొంచెం కారం వేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఒక 5 minutes అలా కుక్ అయిన తర్వాత ఇంకా నేను అప్పుడే మసాలా కూడా వేసేసాను అనమాట. అప్పుడు ముక్కలకు పట్టి గ్రేవీ మంచిగా తయారవుతుంది అని చెప్పేసి అలా ఇలాగా మసాలా కూడా ఏమి ఉండదు నా దగ్గర అయితే. ఓన్లీ కొబ్బరి వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి అండ్ ధనియాలు వెల్లుల్లి మిక్సీ వేసి వేస్తాను అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. సో విలేజ్లో కూడా ఇలా ఎక్కువ ఇదే యూజ్ చేస్తారు. గ్రేవీ కూడా మంచిగా వస్తుంది అనమాట. సో ఓరక విజిల్ పెట్టకుండా అలా 5 minutes కుక్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా వాటర్ పోసి ఇంకా విజిల్ పెట్టేసి ఒక 2-3 విజిల్స్ వచ్చేలాగా కుక్ చేసుకోవడమే అనమాట. అలా కుక్ అయిన తర్వాత తీసి చూసుకోవడమే కుక్ అయిందా లేదా అని చెప్పేసి. ఇంకా కుక్ అవ్వకపోతే ఇంకొక 1-2 విజిల్స్ వచ్చేలాగా కుక్ చేసుకోవడమే అనమాట. సో అప్పుడే ఇంకా నేను కొత్తిమీర కూడా వేసేసాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉందన్నమాట ఆ రోజైతే. సో సూపర్ వచ్చింది మటన్ కర్రీ అయితే. సో చూడండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. సో ఆ రోజు వచ్చేసి బగారా రైస్ చేశాను అనమాట. సో సూపర్ వచ్చింది బగారా రైస్ కూడా. సో ఎవరైనా బగారా రైస్ వీడియో చూడాలనుకుంటే నా ఛానల్లో ఉంది, చూడండి. సో అండ్ అయిపోయిందనమాట కర్రీ వచ్చేసి, సూపర్ ఉంది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ కూడా చేయండి. సో ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.